श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं। देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं। जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವಾ. ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲಿ ತೆರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ ಪ್ರತಿಮೆ ಸಾಲಿಗ್ರಾಮ ಗೋ ಅಭ್ಯಾಗತನತಿಥಿ ಶ್ರೀ ತುಳಸಿ ಪಿಪ್ಪಲ ಯತಿ ವನಸ್ಥ ಗೃಹಸ್ಥ ವಟು ಯಜಮಾನ ಸ್ವಪರಜನ ಪೃಥಿವಿ ಜಲ ಶಿಖಿ ಪವನ ತಾರಾಪಥ ನವಗ್ರಹ ಯೋಗ ಕರಣ ಭ ತಿಥಿ ಸಿತಾಸಿತ ಪಕ್ಷ ಸಂಕ್ರಮಣವನಧಿಷ್ಠಾನ. హరికథామృతసారము పాఠంలో నిన్నటి రోజున విభూతి సంధి ఎందలి 3వ పద్యాన్ని చెప్పుకుంటూ 28 అధిష్టానములలో భగవంతుని దశ విధమైనటువంటి విభూతి రూపాలున్నాయి. ఏ ఏ అధిష్టానములందు ఏ ఏ విభూతి రూపములను దర్శించాలి ధ్యానించాలి అని చెప్పుకుంటూ 15 ఇంతవరకు 15 అధిష్టానములలో ఉండేటటువంటి విభూతి రూపాల గురించి చెప్పుకున్నాం. నిన్నటి రోజున పంచభూతములలో ఒకటైనటువంటి పృథివీ యందు ఉన్నటువంటి అఖండ భగవద్విభూతి రూపాన్ని ధ్యానించాలని చెప్పుకోవటం జరిగింది. ఈరోజు నీరు, అగ్ని, వాయువు, ఆకాశము వీటి యందు ఉన్నటువంటి భగవద్విభూతి రూపములు ఏవి? నీరు పంచభూతముల ఒకటి. సమస్త జీవరాశికి జీవనాధారమైనటువంటిది పంచభూతములలో ఒకటైనటువంటిది నీరు. నీరు లేకపోతే మనుష్యుని మనుగడ సాధ్యమే కాదు. నీరు అనేటటువంటిది మనము తాగడానికి వాడుకోవడానికి కాకుండా బయట నీరు ఉండటమే కాకుండా మన దేహము కూడా పంచభూతములతో 24 తత్వములతో కూడుకున్నటువంటిది మన దేహం. మనం చెప్పుకునేటటువంటి పంచభూతములు బయట ఉండటమే కాదు, మన దేహంలో కూడా ఈ పంచభూతములు ఉంటే కానీ మనము జీవించలేము, మన మనుగడ ఉండదు. అంటే మన దేహము లోపల, దేహము బయట ఈ పంచభూతములు ఉన్నాయి. ఆ పంచభూతములలో ఏ ఏ దాని యందు
ఏ ఏ భగవద్ విభూతి రూపాన్ని ధ్యానించాలి? నిన్న చెప్పుకున్నట్లుగా పృథివీ యందు మన దేహంలో కూడా పృథ్వీ తత్వం ఉన్నది, పృథివీ ఉన్నది. ఆ పృథివీ యందు బయట ఉన్నది, పృథివీ యందు అఖండ భగవద్ విభూతి రూపాన్ని. ఇక నీరు మనకు పవిత్రమైనటువంటి గంగా, గోదావరి నదులు, సరోవరాలు, బావులు, చెరువులు, సముద్రములు. ముఖ్యంగా ఈ భూమి మీద 4 భాగాలలో 3 భాగాలు నీరుతోనే ఉన్నది భూమి. ఈ వీటి యందు అది జడ పదార్థము నీరు. అయితే ఆ నీటి అభిమాని దేవత, ఆ అభిమాని దేవత యందు భగవంతుడు ఉండి ఆ నీటికి నీటి తత్వాన్ని, రసము, పృథ్వీకి తత్వము, పృథ్వీ తత్వము గంధము, నీటి తత్వము రసము అంటే తడిగా ఉండటము. అది రావాలి, జడ పదార్థమైనటువంటి నీటికి ఆ రసతత్వము రావాలి, దాని తన్మాత్ర ధర్మము రసము అది రావాలి అంటే ఆ జడ పదార్థమైనటువంటి నీటి అభిమాని దేవత వరుణుడు, వరుణాంతర్యామి అయి భగవంతుడు ఉంటే గాని నీటి యందు నీటికి తన తత్వము ధర్మము రాదు. మనం చెప్పుకున్నట్లుగా నీరు లేకుండా ఉంటే జగత్తులో జీవరాశి మనుగడ సాగదు. అదేవిధంగా మన దేహంలో కూడా నీరు లేకపోతే మనిషి మరణిస్తాడు. దానినే డీహైడ్రేషన్ అని అంటారు. అవసరమైనంత నీరు మన దేహంలో ఉండాలి, మన జీవనం సాగించడానికి, దప్పిక తీర్చుకోవడానికి. తరువాత వాతావరణంలో కూడా తగినంత తేమ అంటే రసతత్వం ఉండాలి. ఈ విధంగా పంచభూతములలో ఒకటైనటువంటి నీరు సమస్త జీవరాశికి జీవనాధారమై ఉన్నటువంటి నీటి యందు భగవంతుని యొక్క అఖండ విభూతిని మనము దర్శించి ధ్యానించాలి. ఇక శిఖి అంటే అగ్ని లేకుండా ఏ పని జరగదు. తేజస్సు, అగ్ని యొక్క తత్వము తేజస్సు, తన్మాత్ర ధర్మము తేజస్సు. అగ్ని లేకుండా వంట చేయటం కుదరదు. అగ్ని అంటే కట్టెలతో కాల్చినటువంటి అదియా, లేదా బొగ్గుతో అదియా, లేదా గ్యాసు, కరెంటు, మీరు ఏదైనా అనండి, అగ్ని వేడి, అది లేకుండా ఏది సాగదు. యాగాదులు చేయాలన్నా, వైశ్వదేవాదులు చేయాలన్నా అన్నింటికీ అగ్ని కావాలి, వంటకు అగ్ని కావాలి. పంచభూతములలో ఒకటి జీవనాధారమైనటువంటిది. నేను ఇప్పుడే చెప్పినట్లుగా మన దేహంలో కూడా అగ్ని ఉన్నది, దాని తత్వం ఉన్నది. అది లేకపోతే దేహంలో వేడి 98.4 ఫారెన్ హీట్ ఉండాలి. ఎక్కువైతే జ్వరం వచ్చింది అని అంటారు, తక్కువైతే తగ్గింది అంటారు. కాబట్టి మన దేహంలో కూడా అగ్ని ఉన్నది, దేహము బయట అగ్ని ఉన్నది. ఆ అగ్ని మనకు లేకుండా మన మనుగడ, జీవనము సాగదు. పంచభూతములలో ఒకటైనటువంటి అగ్ని యందు అఖండ విభూతి రూపాన్ని, భగవద్ విభూతి రూపాన్ని, అఖండ విభూతిని దర్శించాలి, ధ్యానించాలి. ఇక పవన అంటే వాయువు జీవరాశికి ప్రాణాధారము. వాయువు అంటే గాలి లేకపోతే మనము జీవించలేం. ఎందుకంటే రోజుకు 21,600 మార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసక్రియ మనకు తెలియకుండానే మనలో జరిగిపోతూ ఉంటుంది. రోజుకు 21,600 మార్లు మనము శ్వాసక్రియను చేస్తూ ఉన్నాం. ఈ శ్వాసక్రియను జరిపేటటువంటి వారు ఎవరు అంటే ఆ వాయువు అభిమాని దేవత వాయుదేవుల వారు.
ಆರು ಮೂರೆರಡೊಂದು ಸಾವಿರ ಮೂರೆರಡು ಶತಶ್ವಾಸ ಜಪಗಳ ಮೂರು ವಿಧ ಜೀವರೊಳಗ ಅಬ್ಜಜ ಕಲ್ಪ ಪರ್ಯಂತ ರಚಿಸಿ. అందరి జీవరాశులలో త్రివిధ జీవరాశులలో వాయుదేవుల వారు ఉండి మనము నిద్రపోతూ ఉన్నా, పని చేస్తూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా మన ప్రమేయము లేకుండా మనలో శ్వాసక్రియను జరుపుతూ ఉంటారు వాయుదేవుల వారు. వాయువు ఉంటుంది. అది లేకపోతే ఒక్క క్షణమైనా మనము జీవించడానికి కుదరదు. బయట వాయువు ఉండాలి, అందుకే ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిజన్ లేకపోతే గాలిని మనము ఊపిరి సలపడానికి సాధ్యం కాదు. కాబట్టి పంచభూతములలో ఒకటైనటువంటి వాయువు ముఖ్యమైనటువంటిది. అది ప్రాణాధారంగా ఉంటూ ఉన్నది. అటువంటి వాయువునందు భగవంతుని యొక్క అఖండ విభూతిని ధ్యానించాలి, దర్శించాలి. ఇక తారాపథము అంటే నక్షత్రములు సంచరించేటటువంటి ఆకాశము. ఆకాశం అంటే అవకాశం ఇచ్చేటటువంటిది అని అర్థం. ఆకాశము ఇక్కడ ఘటాకాశము, పటాకాశము, గృహాకాశము అని అంటాం. మన ఇంటిలో ఆకాశం లేకపోతే ఏ వస్తువు పెట్టడానికి సాధ్యం కాదు, మనం ఉండడానికి సాధ్యం కాదు. అంటే ఒక వస్తువు ఉండడానికి కానీ, ఒకడు ఉండడానికి కానీ అవకాశాన్ని ఇచ్చేటటువంటిదే ఆకాశము. ఘటము, కుండలో ఉండేటటువంటిది ఆకాశము. కుండ నిండా నీళ్లు ఉంటే అక్కడ ఆకాశము లేదని అర్థం. ఇక కుండలో నీరు నింపడానికి సాధ్యం కాదు, కుండ నిండా నీళ్లు ఉన్నాయి. పటాకాశము, పటము అంటే వస్త్రం. వస్త్రంలో ఆకాశం ఉన్నది అంటే మనకు తెలియకుండానే వస్త్రంలో చిన్న చిన్న కంటికి కనబడనటువంటి రంధ్రాలు ఉంటాయి. అందుకే ఆ వస్త్రముల నుండి లోపల మనకు గాలి వస్తుంది, వెలుతురు వస్తుంది. కాబట్టి ఆకాశము అంటే అవకాశము ఇచ్చేటటువంటిది ఆకాశము. బయట ఆకాశం ఉన్నది, ఆకాశం లేకపోతే జాగా లేదు అంటాం. అక్కడ ఒక ప్రదేశంలో ఒక వస్తువు పెట్టినప్పుడు ఆ ప్రదేశంలో ఇక ఏ వస్తువు పెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి బయట ఆకాశం ఉన్నది మన జీవనాధారానికి. మన దేహంలో కూడా వాసుదేవను నభస్తను తానాగి, మన దేహంలో ఆకాశం లేకపోతే మనం భోజనం చేస్తూ ఉన్నాం, నీళ్లు తాగుతాము, అన్నం తింటాము, గొంతు నుండి నోటి నుండి గొంతులోని నుండి లోపలికి పోతూ ఉన్నది. నోటిలో ఆకాశం ఉండాలి అంటే ఖాళీ ప్రదేశం ఉండాలి, గొంతులో ఖాళీ ప్రదేశం ఉండాలి, లోపల పోవడానికి కడుపులో ఖాళీ ప్రదేశం ఉంటేనే మనం లోపలికి ఆహారం పోతుంది. నోటి నిండా ఏదైనా ఒక వస్తువు పెట్టుకుంటే ఇక లోపల ఏమీ ఉండదు, ఎందుకంటే అక్కడ ఆకాశం లేదు. కాబట్టి మన దేహంలో ఆకాశం ఉండటం చేతనే మనము తిన్నటువంటి పదార్థాలు కానివ్వండి, తాగినటువంటి నీరు కానీ లోపలికి పోతూ ఉన్నది. కాబట్టి పంచభూతములలో ఒకటైనటువంటి ఆకాశము మనలో ఉన్నది, దేహంలో, దేహము బయట ఉన్నది. ఉండి మనము జీవనము సజావుగా సాగించడానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నది ఆకాశము. ఇటువంటి ఆకాశమునందు అఖండ విభూతిని మనము దర్శించాలి, ధ్యానించాలి. భాగవత ఏకాదశ స్కందం చెబుతూ ఉన్నది, పృథ్వీ వాయురాకాశ ఆపో జ్యోతిరహం మహాన్. పంచభూతములైనటువంటి పృథ్వీ, వాయువు, ఆకాశము, నీరు మరియు జ్యోతి నేనై ఉన్నాను అని భాగవతంలో భగవంతుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవనాధారమునకు అత్యావశ్యకమైనటువంటి పంచభూతములు పృథ్వప్తేజో వాయురాకాశములు మన దేహములో ఉండి, దేహము బయట ఉండి మన జీవనము సాగడానికి ముఖ్య కారణభూతమైనటువంటి ఈ పంచభూతములందు
భగవంతుని అఖండ విభూతి రూపాన్ని మనము దర్శించాలి, ధ్యానించాలి. ఇక ఆ పంచభూతముల తన్మాత్రలు, తత్వములు, ధర్మము, పృథివీ యొక్క తత్వము, గంధము, మట్టి వాసన అంటాం. స్పర్శ, వాయువు స్పర్శ, వాయువు కనబడదు. చల్లటి గాలి మనకు స్పర్శ తగులుతుంది, ఓ చల్లటి గాలి వీస్తూ ఉన్నది. వేడి తగిలినప్పుడు వేడి గాలి వీస్తూ ఉన్నది అంటే వాయువు స్పర్శ, దాని యొక్క ధర్మం, తత్వం. శబ్దము, ఆకాశము యొక్క తత్వము శబ్దము, దాని ధర్మము. ఇక రసము, నీటి యొక్క తత్వము రసము అంటే తేమగా, తడిగా ఉండటం. మనము చేతులు తడుపుకోవాలి, చెయ్యిని శుభ్రపరుచుకోవాలి, నీటితో చెయ్యిని కడుక్కుంటాం. ఆ నీటిని శుభ్రపరిచేటటువంటి ఆ రసతత్వము, తడి తత్వము, దాని ధర్మము. పంచభూతములలో ఒకటైనటువంటి నీటి తత్వం తడి, రసం. తేజస్సు, అగ్ని వెలిగించినప్పుడు మనకు తేజస్సు, వెలుగు వస్తుంది. అది ఏదైనా కానివ్వండి, మీరు ఎలక్ట్రిక్ బల్బ్ కానివ్వండి, కుంపటి కానివ్వండి, పొయ్యి కానీ, గ్యాస్ కానీ, వెలిగినప్పుడు వెలుతురు వస్తుంది. అగ్ని యొక్క ధర్మము వెలుతురు, తేజస్సు. ఈ పంచభూతముల తత్వములు లేదా తన్మాత్రలు లేదా దాని ధర్మములు, వాటి ధర్మములైనటువంటి గంధము, స్పర్శ, శబ్దము, రసము, తేజస్సు యందు భగవంతుని యొక్క ఖండ విభూతి రూపములను ధ్యానించాలి. ఎలా దర్శించాలి, ఎలా ధ్యానించాలి? ఈ పంచభూతములతో అవి మనలో మమేకమై ఉన్నాయి, వాటిలో మనము మమేకమై ఉన్నాము. పంచభూతములకు మనకు అవినాభావ అంటే విడదీయరానటువంటి సంబంధం ఉన్నది. పంచభూతములను వదలి మనము లేము, మనలను వదలి పంచభూతములు లేవు. శాస్త్ర పరిభాషలో చెప్పాలి అంటే సమవాయ సంబంధము అని అంటారు. మనకు అర్థమయ్యే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్సెపరబుల్. మన నుండి పంచభూతములను విడదీయలేము, మన నుండి అవి పోలేవు. కాబట్టి ఈ పంచభూతములందు వాటి తన్మాత్రలయందు భగవంతుణ్ణి ఎలా ధ్యానించాలి, దర్శించాలి అని అంటే ఈ పంచభూతముల యొక్క అనుభవం మనకు కలుగుతూ ఉన్నది. మట్టి వాసన వస్తూ ఉన్నది, నీరు తడిని ఇస్తూ ఉన్నది, అగ్ని తేజస్సునిస్తూ ఉన్నది, ఆకాశము శబ్దాన్ని మనకు అందిస్తూ ఉన్నది, వాయువు స్పర్శనిస్తూ ఉన్నది. వీటిని మనము అనుభవిస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఎవరికి వారు అనుభవించాలే కానీ వాసన ఎలా ఉంటుంది, స్పర్శ ఎలా ఉంటుంది, శబ్దం ఎలా ఉంటుంది, రసం ఎలా ఉంటుంది, తడి ఎలా ఉంటుంది, అగ్ని ఎలా ఉంటుంది అని అంటే ఎవరికి వారు వారి వారి జ్ఞానేంద్రియములతో వాటిని అనుభవించి తెలుసుకోవాలే కానీ ఒకరు చెప్పితే చూపిస్తే తెలుసుకునేటటువంటివి కావు. వీటిని మనము అనుభవానికి తెచ్చుకున్నప్పుడు మంచి వాసన వస్తుంది. ఒక నేలకు వెళితే మంచి వాసన, సుగంధం వస్తుంది, లేదా మంచి మనకు స్పర్శ కలుగుతుంది. అప్పుడు అయ్యో ఈ పంచభూతములలో ఒకటైనటువంటి వాయువు నాకు స్పర్శ అనుభవాన్ని, సుఖాన్ని ఇస్తూ ఉన్నది. అప్పుడు పంచభూతములలో ఒకటైనటువంటి వాయువునందు భగవంతుని అఖండ విభూతి ఉన్నది. దాని తన్మాత్ర అయినటువంటి స్పర్శ యందు ఖండ భగవద్విభూతి ఉన్నది. ఈ విధంగా పంచభూతముల వాటి తత్వముల అనుభవములు మన జ్ఞానేంద్రియములకు వచ్చినప్పుడు త్రికరణ శుద్ధిగా భగవద్రూపాన్ని మనము ధ్యానిస్తే అదే భగవంతునికి మనము సమర్పించేటటువంటి కృతజ్ఞత,
అదే భగవత్ పూజ అవుతుంది. అందుకే అన్నారు జగన్నాథదాసుల వారు మొదటి పద్యంలోనే, తరుణి వల్లభన విభూతి రూప కండ కండల్లి ఈ తెరది చింతి సుత మనదలి నోడు సంభ్రమది. ఆ మొదటి 3 వాక్యాలు అన్ని పద్యాలకు అన్వయిస్తాయి. శ్రీ తరుణి వల్లభన కండ విభూతి రూపగల ఆ లక్ష్మీపతి యొక్క భగవద్ విభూతి రూపాలను కండ కండలి ఎక్కడెక్కడైతే ఏ ఏ అధిష్టానాలలో నీవు చూస్తావో వాటి యందు చింతిసుత మనదలి ఆ భగవద్ విభూతి రూపాలను మనస్సునందు ధ్యానిస్తూ నీకు చేతనైతే జ్ఞానదృష్టితో నోడు సంభ్రమది, జ్ఞానదృష్టితో ఆ భగవద్ విభూతి రూపాలను చూస్తూ ఆనందించు. అదే భగవద్ దర్శనము. ఇక భగవద్ దర్శనం అంటే ప్రత్యేకంగా మనము తిరుపతికి బదరికి ఎక్కడికో వెళ్ళి అక్కడ చూడరాదని కాదు, చూడాలి. అయితే కూర్చున్న చోటనే భగవంతుణ్ణి, మనము చేస్తున్నటువంటి పనులలోనే, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలోనే మనము భగవంతుని యొక్క రూపాలను, విభూతి రూపాలను మీరు చూడండి. చూడడానికి జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని దానిని మీరు అనుష్ఠానం చెయ్యండి. అంటే అప్లికేషన్ అలవరుచుకున్నప్పుడు, జీవితంలో అలవరుచుకున్నప్పుడు జగన్నాథదాసులు చెప్పినట్లుగా శ్రీ తరుణి వల్లభన విభూతి రూప కండ కండల్లి తెరది చింతిసుత మనదలి నోడు సంభ్రమది. అటువంటి జ్ఞానాన్ని మనం పొందినప్పుడు, ఆ స్థితికి మనం వెళ్ళినప్పుడు ఈ విధంగా అన్నింట మనము ఎప్పుడు భగవద్విభూతి రూపాలను, భగవంతుని రూపాలను మనస్సులో ధ్యానించవచ్చు, దర్శించవచ్చు అని చెబుతూ ఈరోజు పంచభూతాలలో ఉండేటటువంటి, పంచ తన్మాత్రలలో ఉండేటటువంటి భగవద్విభూతి రూపములను వివరిస్తూ ఎలా దర్శించాలి, ఎలా ధ్యానించాలి అని చెబుతూ ఇక రేపు నవగ్రహములు, యోగములు, కరణములు, నక్షత్రములు, స్థితులు, కృష్ణ శుక్లపక్షములు, సంక్రమణములు, వీటి యందు భగవంతుని యొక్క విభూతి రూపములను ఎలా దర్శించాలి, ధ్యానించాలి, వేటి యందు ఏ ఏ భగవద్విభూతి రూపములు ఉన్నాయి అనేటటువంటి దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.